వెల్కమ్ టు న్యూస్ అడ్డా. దీక్ష తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టండి, సిబ్బందికి పోలీస్ శాఖ ఆదేశాలు. హైదరాబాద్ లో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు చర్చకు కారణమయ్యాయి. పోలీస్ శాఖ మతపరమైన దీక్షలపై ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ శాఖ డ్యూటీలో ఉన్నప్పుడే అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి మతపరమైన దీక్షలు చేపట్టరాదని పేర్కొంది. దీక్ష చేసే పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా సెలవు తీసుకొని మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. డ్యూటీలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. ఇప్పుడు ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మతపరమైన దీక్షలపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. డ్యూటీలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు సౌత్ ఈస్ట్ జోన్ కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు పోలీస్ శాఖ మెమో జారీ చేసింది. అంతేకాకుండా పోలీసులు జుట్టు గడ్డం పెంచుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే షూస్ లేకుండా సివిల్ డ్రెస్ లో డ్యూటీ చేయొద్దని హెడ్ ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో చాలా మంది అయ్యప్ప మాల దీక్ష ధరిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు మాలలు ధరిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక డ్యూటీలో ఉన్న పోలీసులు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. ఒకవేళ దీక్షలో ఉంటే ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుంటే 2 నెలల పాటు సెలవులు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా దీక్ష ధరించి విధులకు రావద్దని, నల్ల దుస్తులు నల్ల కండువాలు ధరించి యూనిఫామ్ లేకుండా విధులకు హాజరు కావద్దని పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీస్ శాఖ ఆంక్షలపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం కూడా పోలీస్ శాఖ ఇలాంటి ఆదేశాలు ఇస్తోందన్నారు. హిందువులకి ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ వేళ ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరు అంటూ రాజాసింగ్ విరుచుకుపడ్డారు. అయితే పోలీస్ శాఖలు ఈ ఆదేశాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్యూటీలో ఉన్న ఏ పోలీస్ అయినా మతపరమైన ఆచారాలను ప్రదర్శించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఆదేశాలు కొత్త చర్చకు కారణమయ్యాయి.